హాయ్ అండి. ఈరోజైతే మా వాకిలి ముందు చిన్న ఫ్లవర్ వేద్దామని వెళ్ళాను. రెడ్ కలర్ అయితే తీసుకొని ఇలా చిన్న ఫ్లవర్ అయితే ఒకటి వేస్తున్నాను. అవుట్లైన్ పింక్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పింక్ అయితే వేసాను. అన్నిటికీ ఇలానే వేయాలి. చిలక పచ్చ కలర్ తీసుకొని ఇట్లా ఆకులాగా వేస్తున్నాను. తర్వాత డార్క్ గ్రీన్ కలర్ అయితే అవుట్లైన్ వేస్తున్నాను. షేడ్ అయితే వచ్చేసింది. అపరిచితుడి రింగ్ ఒకటి వచ్చిందండి నా హెయిర్ నుంచి. ఇలా అయితే డిజైన్ ఇస్తున్నాను. ఇలా అన్ని వైపులా డిజైన్స్ వేసుకొని ఎల్లో కలర్ అయితే లోపల లైన్స్ వేస్తున్నాను. అన్నిటికీ ఇలానే వేసాను. చాలా సింపుల్గా వచ్చేస్తుంది డిజైన్ అయితే. రాణి కలర్ ఇట్లా అయితే లోపల డిజైన్కి ఇస్తున్నాను. సైడ్ బార్డర్స్ అయితే కొంచెం గ్రాండ్గా ఇస్తున్నాను. ఫ్లవర్ అయితే చిన్నది, కాకపోతే సైడ్ బార్డర్స్ వచ్చేసి హెవీగా ఉన్నాయి కాబట్టి పెద్ద ముగ్గల్లే కనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి ఇట్లా ఇస్తున్నాను. ఫస్ట్ కలర్ అయితే వేసుకుని అన్నీ సున్నాలు చుట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా వేసేసుకోవాలి. చూడండి ఎంత లుక్ ఉందో. ఇక్కడ కూడా ఇట్లా వేసేసుకోవాలి. మార్నింగ్ అయితే చిన్న ఫ్లవర్ వేసేద్దామని అనుకున్నాను, కానీ ఈ సైడ్ బార్డర్స్ ఇట్లా హెవీగా ఉండడం వల్ల పెద్ద ముగ్గు అయిపోయింది. చాలా లుక్ వచ్చేసింది. ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత బాగుంది. ఆరెంజ్ కలర్ అయితే ఇట్లా అవుట్లైన్ ఇస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న ఫ్లవర్ ఎంత పెద్దగా కనిపిస్తుందో. నేను వేసిన ముగ్గు అయితే మా ఇంట్లో కోళ్ళకు కూడా బాగా నచ్చేసినట్టుంది. వచ్చి ముగ్గులో కూర్చుండిపోయింది. చూడండి ఎలా కూర్చుందో.